హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ శివ. నాతో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె బుల్లి తెర మీద అందరినీ నవ్వించారు, ఇక వెండి తెర మీద మనల్ని అందరినీ అలరించారు. ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన తెలుగు అమ్మాయి సత్యశ్రీ. హాయ్ సత్యశ్రీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి అసలు ఎట్ ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? చాలా బిజీగా ఉన్నారని తెలిసింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అనగనగా ఒక రాజు చేశా కదా, అవును, సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయింది. సో అక్కడ నుంచి నా జర్నీ ఇప్పుడు ఫుల్ టైం ఇంకా బిగ్ స్క్రీన్ కే ఇంకా అంకితం అయిపోయాయి అనమాట. ఓకే. సో వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా 17th రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ఆహాద్ ఒకటి చేశాను. అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఓటీటీ అలాగే బిగ్ స్క్రీన్ రెండు కూడా కవర్ చేస్తున్నారు. సో అసలు ఏంటి సత్యశ్రీ, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించడం చాలా రేర్గా మనం చూస్తున్నాం. గోదావరి జిల్లా నుంచి వచ్చారు. ఇప్పుడు బుల్లితెరని అటు వెండి తెరని ఇంట్రోలో చెప్పినట్టే చాలా చక్కగా అలరిస్తున్నారు కదా. ఏ రకంగా అసలు ఇండస్ట్రీలోకి వచ్చారు? మీ మదర్ ద్వారానేనా, ఓన్గా ఏమైనా కష్టపడిన సిచ్యువేషన్ ఉందా? అంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ చదువుకుంటున్న రోజుల్లోనే వచ్చాను. ఓకే. సరదాగా అమ్మతో షూట్కి వెళ్ళేటప్పుడు కొన్ని సీరియల్స్ కానీ అట్లా చేస్తూ వచ్చా. బట్ నేను 8th 9th అప్పుడు సీరియల్ చేసా, కొత్త బంగారం అని చెప్పి, ఈటీవీ ప్రభాకర్ గారిది. సో అక్కడ తర్వాత లెజెండ్ నా ఫస్ట్ మూవీ. బట్ ఫస్ట్ రావడమే నేను ఒక పెద్ద మూవీలో ఛాన్స్ వచ్చింది. లెజెండ్ బాలయ్య బాబు గారిది, బోయపాటి గారి శ్రీను ఆయన ఇచ్చారనమాట క్యారెక్టర్. సో నేను అనుకున్నా సరే చదువుకుందాం ఇంకా అని అనుకునేసరికి మా మదర్ అన్నారు, సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కంటిన్యూ చేయి, వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం, కలమ్మ తల్లి ఊరికి ఎవరిని పిలవదు నిన్ను, సో నిన్ను బ్లెస్ చేసింది అని అంటే ఏదో ఒకటి రాసిపెట్టి ఉన్నట్టుంది అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దీని మీద ఫోకస్ చేశాను అనమాట. ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క దీని మీద నేనే ఇంకా ఆఫీసులకి వెళ్ళి, మా అమ్మ చెప్తారు, మా అమ్మగారు ఏంటంటే మా అమ్మాయి వస్తుంది ఆఫీస్కి చూడండి, లేదంటే మా అమ్మాయికి ఏమైనా క్యారెక్టర్ ఉండండి, కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ అడిగి ఉన్నారు. కానీ మనకి టాలెంట్ లేకుండా, మనకి అంటే కష్టపడకుండా ఏది కూడా దక్కదు. సో అట్లా నేను కష్టపడ్డాను. సో ఇప్పుడు మీ ముందు అట్లున్నా. అయితే అమ్మ ఏమైనా ఫోర్స్ చేస్తారా ఇంట్లో? ఏమైనా నువ్వు కూడా యాక్టింగ్లోకి రా, నువ్వు కూడా యాక్టింగ్ చేయి, అట్లా ఏమైనా మీ స్పెసిఫిక్ నేను వెళ్ళాలి, నేను కూడా కనిపించాలి అంటే వన్స్ ఇంకా ఇటు వచ్చేసామంటే ఇది లాగుతుందండి ఖచ్చితంగా. ఇది మ్యాగ్నెట్ టైప్. అంటే మనం ఒక స్కిట్ చేసిన తర్వాత బయట ఆడియన్స్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో, భలే చేసావమ్మా, భలే అసలు నువ్వు అమ్మాయి అయ్యిండి అంత డేర్గా స్కిట్ అంత ఎంత బాగా చేసావు నువ్వు అని అట్లాంటి పొగుడుతున్నప్పుడు, ఎస్ చేస్తే బాగుంటుంది కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలి, చదువుకుందాం, వర్కౌట్ అయితే దీంట్లో వర్కౌట్ అవుతుంది, లేదంటే చదువు, అట్లా అనుకున్నాను. సో ఎవ్వరు ఫోర్స్ అయితే చేయలేదు, నా అంతటా నేనే. అసలు ఫస్ట్ టైం ఎప్పుడు కెమెరా ముందు నుంచున్నప్పుడు ఆ ఫీల్ ఎట్లా అనిపించింది? ఎందుకంటే అది ఒక స్పెషల్ మూమెంట్ కదా. మనం ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా, యాక్ట్రెస్ అయినా కూడా, ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచున్న రోజు గుర్తుండిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఆ రోజు? అంటే నేను చాలా చిన్నప్పుడు చెడుగుడు అని చెప్పి ఒక మూవీ చేయడం జరిగింది. అది పిల్లలు ఐ మీన్ కిడ్స్లో ఉంటుంది అనమాట. బట్ ఫోకస్గా నా యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికంటే కనుక కొత్త బంగారం ఆ సీరియల్. ఓకే. నాకు అప్పటి వరకు నేను ఎక్కడ ఏ ట్రైనింగ్ తీసుకోలేదు, మా మదర్ ఎక్కడ కూడా నేర్పించలేదు. డైరెక్ట్ తీసుకెళ్ళి సీరియల్ చేయమ్మా అన్నారు, అడుగుతున్నారు, చేయనేసరికి సరే చేశాను. అసలు ఎంత భయపడ్డానంటే, సరే మనకు వచ్చింది అవకాశం. నాకు ఏదైనా అంటే మన వరకు వచ్చిందని మనకి 100% మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ చేసుకోకపోతే ఇంకెందుకు అవకాశానికి ఇంకా వాల్యూ ఉండదు అని నేను అక్కడే ఇంకా ఏదైనా డేర్ అండ్ డాష్గా చేసేస్తాను అనమాట. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత లెజెండ్ మూవీ అనమాట, బాలయ్య బాబు గారితో. అప్పుడు ఇంకా భయం వేసింది. ఆయనతో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది, అంత లెజెండరీ యాక్టర్, ఏమంటారో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే బిగ్ డైరెక్టర్, ఆయన ఏమంటారో అని చెప్పి అలా భయపడుతూ ఉన్నా. బట్ భయం కాస్త అది అలవాటుగా మారి, అంటే యాక్టింగే నాకు ఇంకా కెరియర్లో అదే కెరియర్ అని చెప్పి